నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఆ కంపెనీ ఒక సర్వే చేసింది. అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అనేటువంటి దానికి సంబంధించి ఎక్స్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం చూసుకుంటున్నట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పేసి ఆ పోస్ట్ సారాంశం. కానీ అది చూస్తే వేరేదిలాగా కనిపిస్తుంది. మరి అసలు ఈ సర్వే గురించి మీరేమంటారు? ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనేది ఒక గేదెలకి పొదుగు ఉంటుంది కదా, ఆ పొదుగుకి వాపులు వచ్చినా అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ ఇచ్చే కంపెనీ. సో వాళ్ళు సర్వే చేశారని చెప్తున్నారు. సరే, వాళ్ళ సర్వేని తీసుకొని వీళ్ళు పేజ్లో వేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సరే, అంటే గేదెలు కంపెనీ వాడు కూడా, గేదెల మందులు తయారు చేసే వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. అంటే దీనికంటే నేషనల్ సర్వేలు అన్నీ కూడా దిగదుడిపడినట్టు చెప్తుంది. ఇంకా ఈ లెక్కన వైసీపీ అంటే వీళ్ళు చేసింది కరెక్టు, ఇంకా నేషనల్ సర్వేస్ అన్నీ ఏవి పనికిరావు అన్నట్టు చెప్పుకుంటున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. సరే, ఇది ఏంటంటే దీనికి కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా నేషనల్ సర్వేస్ అన్నీ కూడా కూటమి గెలుస్తుంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉన్న కూటమి గెలుస్తుంది, మెజారిటీ బాగా వస్తుంది. సో పార్లమెంటరీ సీట్లే కానివ్వండి, అసెంబ్లీ సీట్లే కానివ్వండి, మంచి మెజారిటీతో వస్తుంది అనేది అయితే చెప్తా వస్తున్నాయి అన్ని సర్వేలు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీయే రేపు పొద్దున అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సరే, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, అంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, అన్ని సర్వేలు వాళ్ళకే వస్తున్నాయా, మనకు ఒక సర్వే వాడు కూడా చెప్పటం లేదా అని చెప్పటం, వీళ్ళు ఏదో ఒకటి సర్వే చేయించామని చెప్పి ఏదో ఒక సంస్థ పేరు రాసుకోవటం. ఆ సంస్థ పేరు అంటే నేను అనుకుంటాను ఆ సంస్థలో అది రాయించుకున్నారన్నా అది వాళ్ళలో ఎవరిది కంపెనీ అయి ఉండొచ్చు. సో మేము ఇది సర్వే చేసుకున్నామని చెప్పి ఆ కంపెనీ పేరు పెట్టేసుకొని వీళ్ళంతటా వీళ్ళే తయారు చేసుకొని పెట్టుకున్నదే అయి ఉంటుంది. ఎందుకంటే అన్ని సర్వేలు తెలుగుదేశంకి మెజారిటీ గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మనం కూడా చెప్పుకోవాలి, మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకోవాలనేది వైసీపీకి తెలుసు. కాబట్టి అందుకని వాళ్ళు చేసే ఆ కుటిల ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసింది ఏముంది, ఆయన గెలవటానికి, అంత మెజారిటీతో గెలవటానికి ఏం చేశాడు అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. సో ఏమీ చేయని వ్యక్తే గెలిచిపోయేటట్టు ఉంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి సో ఇంకెంత, అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం వస్తుంది, కూటమితో కలిసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తుంది, ఎన్డీఏ కూడా సెంట్రల్లో ఫామ్ చేస్తుందని చెప్తుంది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒకటి వేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలాంటి పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షనే కాకుండా ఓటమి భయంతో కూడా ఇలాంటి సర్వేలు వచ్చాయి, ఇలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని కూడా చేయించుకుంటున్నారు. అంటే దాని కింద కామెంట్స్ చూస్తే, అంటే గేదెలకు మందులు ఇచ్చేటువంటి కంపెనీ సర్వే చేయించడం, అంటే పశువులకి మందులు ఇచ్చేటువంటి దాంట్లో అలా వెళ్తూ ఇలాంటి సర్వే చేసిందా అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. సో అంటే ఒకవేళ చేసి ఇంత గుడ్డిగా, అంటే నిజంగానే కింద కామెంట్స్ అన్న వాళ్ళనే కాదు కానీ ఒక్కొక్కసారి కూడా అనిపిస్తుంది, అంటే పశువులకి పొదుగుకి సంబంధించినటువంటి ఏదన్నా జబ్బులు వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించి మందులు ఇచ్చేటువంటి కంపెనీ సర్వే చేసింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మశక్యంగా లేదు ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనేది. దాన్ని తీసుకొచ్చి వైసీపీ ఇలా చూపించుకోవడం అనేది ఇదంతా ఓటమి భయంతోనే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒక సర్వే చేసింది ఒక సంస్థ అనేటట్టు ఉంటుందే కానీ అని ప్రజలు అనుకుంటారు. సో అందరికీ డీప్గా అది ఏ కంపెనీ ఏంటి అనేది ఆలోచించరేమో అనుకున్నారు. అందుకని వాళ్ళు ఏదో ఒక సంస్థ పేరు ఏదో ఒకటి తీసుకోవటం జరుగుతుంది. అంటే పశువులకి అంటే వాళ్ళకంత అవగాహన ఏముంటుంది దాని మీద, ఒక పొలిటికల్ దీని మీద సర్వే చేయడానికి వాళ్ళకి ఎందుకు అవగాహన ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా.
కానీ వాళ్ళకి అవేమి గుడ్డిగా ఎలా అనిపిస్తుంది అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గెలిచిపోతున్నాడు. ఎందుకు గెలుస్తాడు అంటే బాబాయ్ అని చెప్పిన వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేదని గెలుస్తాడా? ఇప్పటివరకు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని గెలుస్తాడా? 3 రాజధానులు చేశాడని గెలుస్తాడా? 3 రాజధానులు చేసి ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడని గెలుస్తాడా? ఏంది వైజాగ్లో ఒక ప్యాలెస్ ఇప్పుడు కొత్తగా కట్టాడు కాబట్టి ఇలాంటివి చేస్తున్నాడని గెలుస్తాడని ఇచ్చారా సర్వేలు? సరే, సర్వేలు ఇచ్చేదానికి వాటికి ఒక బ్రాండ్ అంటూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేషనల్ సర్వేస్ ఇచ్చారు. సో ఇక్కడ అంటే ఒక మీడియా సంస్థలైనా సర్వేలు ఇస్తే ఏ చిన్న మీడియా సంస్థ అయినా సర్వే ఇచ్చింది అని చెప్పుకున్నా దాన్ని ఒకటి నమ్మే విధంగా ఉండేది. కానీ అలా ఒక మీడియాని కూడా వాడుకోలేకుండా అంటే సాక్షిని కూడా ఎందుకు పెట్టుకోలేదు? సాక్షిని పెట్టుకుని ఉంటే పోయేదేమో, ఇంకా బెటర్గా ఉండేది. సో అది కూడా వాళ్ళు పెట్టుకోలేకుండా పోయారంటే ఎందుకంటే రేపు ఓడిపోయినాక సాక్షి న్యూస్ అంతా ఫేక్ అని చెప్పి అంటారని ఆల్రెడీ అది ప్రజలకు తెలిసిందే కదా, ఫేక్ ఛానల్ ఫేక్ న్యూస్ అనేది. సో దానికి కూడా వాళ్ళు ఎందుకు భయపడ్డారో అర్థం కావట్లా. సో అంటే ఇలాగా ఎక్స్ వేదికగా అంటే ఇలా ట్వీట్స్ చేసుకోవడం అనేది అటు వైసీపీకి ఇటు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటివి వార్ పీక్స్కి వెళ్ళిందనే చెప్పాలి. మరి ఇలా పబ్లిక్గా వైసీపీ ఒక గేదెలకి సంబంధించినటువంటి మందులు అమ్మేటువంటి సంస్థ ఇలాగా సర్వే చేసిందని చెప్పుకోవడం అనేది అసలు ఎలా చూడాలి అంటారు? మరి ఓవరాల్గా ఎప్పుడు కూడా నేషనల్ ఛానల్స్వి బాగా ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడు కూడా నేషనల్ ఛానల్స్ ఏమైనా ఉంటే అవే సర్వేలకి దాని ప్రాతిపదికనే అందరూ కూడా ఎప్పుడు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళకి గేదెల కంపెనీలు ఇంతకుమించి ఇంక వేరే ఏమీ సర్వే చేయలేవు. కానీ అందుకోసం వాళ్ళు అదే సర్వేలు చేయించుకోవటం, వాళ్ళకి అది సర్వే కూడా చేసుకోవటం కూడా ఉండదు, దానిలో చేసుకోవటం కూడా ఉండదు. ఏదో ఒక కంపెనీ బ్రాండ్ పేరు వాడి వాళ్ళు మేము సర్వే చేసుకున్నామని ఏదో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అబద్ధతా భావమే కానివ్వండి, రేపొద్దున గెలవం అనేది పక్కగా తెలిసిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏదో డైనమాలో ఉంటారు. రేపొద్దున గెలవం అనేది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి మనము ఏదో ఒకటి సర్వే చేయాలి, దాన్ని తీసుకొచ్చి మనం పోస్ట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఏ కంపెనీ బ్రాండ్ వాడుతున్నాం, ఏది పెట్టి వాడుతున్నాం అనేది ఏమీ తెలియకుండా అలాంటి గేదెల కంపెనీలు అన్నీ కూడా తీసుకొచ్చుకొని వాళ్ళు సర్వే చేశారు. అది దానిలో మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాము అని చెప్పుకోవడం చూస్తుంటే అంటే ఏదో ఒక డైవర్ట్ చేయాలి, ప్రతిదీ డైవర్షను లేకుంటే హత్య రాజకీయాలు, ఈ రెండే కనపడతాయి ఎక్కడ చూసినా మనకు అనేది. దానిలో క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చామా, ప్రజలకి ఏం తెలియదేమోలే, దీని గురించి ఎవరికి అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి సర్వేలన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ సర్వే కూడా 135 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు వైసీపీకి వస్తాయని, బట్ ఎన్డీఏ కూటమికి మాత్రం 40 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం పైన కూడా అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన పార్టీ వాళ్ళు కూడా ట్వీట్స్ అనేవి చాలా ఎక్కువగా చేస్తున్నారు, రీట్వీట్స్ చేస్తున్నారు కామెంట్స్ వైజ్లో. సో అంటే ఇంత బ్లండర్గా ఎలా చేసిందనేది ఇంకా వైసీపీ పార్టీకి తెలియాలి ఎక్స్ వేదికగా. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.